మలేషియన్ అడవుల్లో ఉండే ట్రైబుల్స్ అక్కడికొచ్చిన ఆఫీసర్స్కి స్లీపింగ్ డిక్షనరీస్ కింద ఉంటారు. అంటే ఆ ఆఫీసర్స్ తోని ఒక అమ్మాయి ఆ ఆఫీసర్ వెళ్ళిపోయేంత వరకు ఆ ఆఫీసర్ తోనే ఉండి నైట్ టైము ఆ ఆఫీసర్ కి స్వర్గం చూపిస్తూ ఉండాలన్నమాట. ఇలాంటి సాంప్రదాయం ఆ ట్రైబుల్స్ పాటిస్తూ ఉంటాడు. ఫ్రెండ్స్, ఈ మూవీ చాలా రొమాంటిక్ గా అలాగే ఒక మంచి లవ్ స్టోరీతో ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసి మూవీని ఎంజాయ్ చేయండి. ఇక మూవీ స్టార్టింగ్ సీన్ లోని మలేషియాలో ఒక మారుమూల ప్రాంతంలోని ఒక ట్రైబుల్ ఏరియాని చూపిస్తారు. ఈ ప్రదేశంలో ట్రైబుల్స్ అందరూ వాళ్ళ సామాను అమ్ముకున్న తర్వాత బోట్ ఎక్కి వాళ్ళ ప్లేసులకి వెళ్తూ ఉంటారు. అయితే వీళ్ళతో పాటుగానే బ్రిటిష్ ఆఫీసర్ అయిన జాన్ కూడా బోట్ ఎక్కి కూర్చుంటాడు. అక్కడ ఇవాన్ తెగకి సంబంధించిన ఒక వ్యక్తి జాన్ కి వెల్కమ్ చెప్తాడు. ఆ వ్యక్తి జాన్ ని ఇవాన్ తెగ నివసించే ప్లేస్ కి తీసుకువెళ్తాడు. అక్కడ జాన్ తన పై ఆఫీసర్ ని కలుస్తాడు. ఆ ఆఫీసర్ తో జాన్ అంటాడు, నా తండ్రి ఒక డిస్ట్రిక్ట్ ఆఫీసర్. అతను ఇవాన్ ప్రజలకి చదువు చెప్పిద్దామని అనుకున్నాడు. గవర్నమెంట్ నుంచి కూడా మా తండ్రికి మంచి మద్దతు వచ్చింది. కరెక్ట్ గా అదే సమయంలోని ఒక యుద్ధానికి మా ఫాదర్ వెళ్తాడు. ఆ యుద్ధంలోనే మా ఫాదర్ మరణిస్తాడు. అందుకే మా ఫాదర్ కోరిక నెరవేరుస్తాకి ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను అని జాన్ చెప్తూ ఉంటాడు. తర్వాత ఈ పెద్ద ఆఫీసర్ జాన్ కి తన ఉండబోయే ఇల్లుని చూపిస్తాడు. అలాగే నిన్ను ఇవాన్ ప్రజలు డిన్నర్ కి పిలిచారు అని కూడా చెప్తాడు. తర్వాత సీన్ లో జాన్ వాళ్ళు పిలిచిన డిన్నర్ కి వెళ్తాడు. అక్కడ ఉన్న ప్రజలందరూ జాన్ కి వెల్కమ్ చెప్తారు. అప్పుడు అక్కడికి ఒక అందమైన అమ్మాయి వైన్ ని తీసుకుని వస్తుంది. వీళ్ళ కల్చర్ ప్రకారం ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఖచ్చితంగా వైన్ ని తీసుకోవాలి, లేకపోతే వీళ్ళందరినీ తక్కువ చేసినట్లు లెక్క. అందుకే జాన్ కూడా ఇంకేమీ అనకుండా ఆ అమ్మాయి ఇచ్చిన వైన్ ని తాగుతాడు. జాన్ వైన్ ని తాగిన తర్వాత వెనక్కి తిరిగి ఆ అమ్మాయిని చూస్తారు. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది. జాన్ ఆ అమ్మాయికి అట్రాక్ట్ అవుతాడు. తర్వాత అక్కడ ఉన్న అమ్మాయిలందరూ కలిసి వాళ్ళ ట్రెడిషనల్ అయిన డాన్స్ ని వేసి చూపిస్తాడు. ఆ డాన్స్ వేసేటప్పుడు కూడా జాన్ ఆ అమ్మాయిని చూస్తూ ఉంటాడు. తర్వాత జాన్ కి వాళ్ళు ఇచ్చిన మందు కొత్త అవడంతో కడుపు తిప్పేసి అతను ఫుల్ గా వాంతింగ్ చేసుకుంటాడు. ఇక తర్వాత రోజు జాన్ ఆఫీసర్ ని కలుస్తాడు. ఆ ఆఫీసర్ ఇవాన్ కల్చర్ గురించి అలాగే వాళ్ళు ఎలా జీవిస్తాడో చెప్తూ ఉంటాడు. ఆ ఆఫీసర్ జాన్ కి ఆ అందమైన అమ్మాయిని పరిచయం చేపిస్తాడు. అలాగే ఈ అమ్మాయి పేరు సెలీమా. తర్వాత ఆఫీసర్ ఇలాగంటాడు, ఇప్పటి నుంచి ఈ అమ్మాయి నీతో పాటుగానే ఉంటుంది. ఈ అమ్మాయికి ఇంగ్లీష్ మాట్లాడటం చాలా బాగా వచ్చు. అలాగే ఈ అమ్మాయి నీ భార్యలాగా కూడా ఉంటుంది అని అంటాడు. అప్పుడు జాన్ షాక్ అయ్యి భార్యలాగా కూడా అంటే ఏంటి అని అడుగుతాడు. ఆఫీసర్ భార్యలాగా అంటే ఈ అమ్మాయి నీతో పడుకుంటుంది అని అంటాడు. అయితే నిజానికి జాన్ తను పెళ్లి అయిన తర్వాతే ఒక అమ్మాయితోని కలవాలి అని అనుకుంటాడు. అందుకు జాన్ నాతో ఈ అమ్మాయి పడుకోవాల్సిన అవసరం లేదు అని అంటూ ఉంటాడు. అప్పుడు ఆఫీసర్ ఈ అమ్మాయి ఒక స్లీపింగ్ డిక్షనరీ, అది వీళ్ళ ఆచారం. వీళ్ళ ఆచారం ప్రకారం వీళ్ళు బ్రిటిష్ అఫీషియల్స్ కి ఒక అమ్మాయిని స్లీపింగ్ డిక్షనరీ కింద ఇస్తారు అని అంటాడు. అలాగే ఈ అమ్మాయి నీతో పాటుగా 3 సంవత్సరాలు ఉంటుంది. ఈ అమ్మాయి నీతో ఉన్నందువలన నీకు లోకల్ లాంగ్వేజ్ కూడా వస్తుంది. నువ్వు ఈ అమ్మాయిని వద్దు అనుకుంటే నీకు లోకల్ లాంగ్వేజ్ రాదు. అలాగే నువ్వు ఎప్పటికీ ఇక్కడున్న వాళ్ళకి చదువుని చెప్పలేవని అంటాడు. ఇదంతా విన్న జాన్ ఆ అమ్మాయితో ఉండడానికి ఒప్పుకుంటాడు గాని టెంపరీ భార్య కింద మాత్రం యాక్సెప్ట్ చేయడు. ఇక ఆ రోజు నైట్ సెలీమా ప్రతి ఒక్క పదాన్ని జాన్ కి ట్రాన్స్లేట్ చేసి నేర్పిస్తూ ఉంటుంది. అయితే ఆ రోజు నైట్ సెలీమా జాన్ తో పడుకోవాలి అని అనుకుంటుంది. కానీ జాన్ దానికి ఒప్పుకోడు. అలాగే జాన్ పడుకుంటాకి ఒప్పుకుంటలేదు అన్న విషయం ఆ ఇవాన్ తెగలో ఉన్న చాలా మందికి తెలుస్తుంది. అందుకు వాళ్ళందరూ జాన్ చూసి నవ్వుతూ ఉంటాడు. ఇందువలన జాన్ కి చాలా కోపం వస్తుంది. జాన్ ఇంటికి వచ్చి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని సెలీమాని అంటాడు. సెలీమా కూడా ఇంక నువ్వు నన్ను ఫాలో చేయకు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ రోజు రాత్రి జాన్ ఒంటరిగానే పడుకుంటాడు. అయితే మార్నింగ్ జాన్ నిద్ర లేచి చూస్తేని సెలీమా వెళ్ళిపోకుండా ఆ ఇంటి కిందే తను ఆ నైట్ పడుకుని ఉంటుంది. నువ్వు ఇంకా ఎందుకు వెళ్ళలేదు అని జాన్ అడిగితేని అక్కడ పనిచేసే వంటవాడు వచ్చి ఈమె ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఈమెను చూసి అందరూ నవ్వుతూ ఉంటారు, ఎందుకంటే ఈమె నీతో పడుకోలేదు, అలాగే ఈమె అందంగా లేదు అని వాళ్ళందరూ అనుకుంటారు అన్న విషయం కూడా ఆ పనివాడు చెప్తాడు. ఇక జాన్ కూడా ఏమీ చేయలేక సరే నువ్వు నాతోనే ఉండు అని సెలీమాతో అంటాడు. అలాగే ఆ రోజు నైట్ సెలీమా జాన్ కి మొత్తం ట్రాన్స్లేషన్ చేసిన తర్వాత వీళ్ళిద్దరూ స్లోగా దగ్గర అవుతారు. కానీ జాన్ మాత్రం సెలీమాతో పడుకోడు. అప్పుడు సెలీమా నువ్వు ఇప్పుడు వరకు ఎవరితోని పడుకోలేదా అని అంటేని నేను ఇప్పుడు వరకు ఎవరితోని పడుకోలేదు, పెళ్లికి ముందు నేను ఎవరితోని పడుకోవాలి అని అనుకుంటలేదు అని జాన్ అంటాడు. తర్వాత సీన్ లో మనం ఆ తెగకి చెందిన రాజకుమారిని చూస్తాము. అతను ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ మీద చాలా కోపంతో ఉంటాడు. అప్పుడు జాను నువ్వు వాటర్లో ఊపిరి
ఊపిరి తీసుకోకుండా చాలాసేపు ఉంటావు అన్న విషయం నాకు తెలిసింది. నువ్వు నాతో పాటు దమ్ముంటే వాటర్లో ఊపిరి తీసుకోకుండా ఎక్కువసేపు ఉండు అని అంటాడు. ఆ రాకుమారుడు కూడా ఛాలెంజ్ ని యాక్సెప్ట్ చేస్తే వీళ్ళిద్దరూ వాటర్లో మునిగి ఉంటాడు. అయితే 5 నిమిషాలకే ఆ రాకుమారుడు వాటర్ నుంచి బయటకు వచ్చేస్తాడు. కానీ జాన్ మాత్రం 10 నిమిషాలు 15 నిమిషాలు అవుతున్నా గానీ ఆ వాటర్ నుంచి బయటికి రాడు. అయితే ఒక 15 నిమిషాల తర్వాత జాన్ బయటికి వస్తే ఆ రాకుమారుడు ఆశ్చర్యపోయి ఇది నీ వల్ల ఎలా సాధ్యమైంది అని అంటేని నేను లోపల ఉన్నప్పుడు ఆక్సిజన్ సిలిండర్ ని పెట్టుకుని ఉన్నాను, అందుకే నేను వాటర్లో ఇంత సమయం ఉన్నాను, ఇదే ఎడ్యుకేషన్ అంటే అని వాళ్ళకి జ్ఞానాన్ని ఇస్తాడు. సీన్ కట్ చేస్తే ఆ రోజు నైట్ సెలీమా జాన్ కి ట్రాన్స్లేషన్ నేర్పిస్తూ ఉంటే జాన్ కూడా సెలీమా చేతిని పట్టుకుని తన చేతి మీద ఏవో రాస్తూ ఉంటాడు. ఈ క్రమంలోని వీళ్ళిద్దరూ దగ్గర అవుతాడు. ఆ నైట్ వీళ్ళిద్దరూ ఇంటిమేట్ కూడా అవుతారు. అయితే ఇక్కడి నుంచి జాన్ ప్రతిరోజు రాత్రి సెలీమాతో ఇంటిమేట్ అవుతూ ఉంటారు. ఇలాగ చాలా రోజులు గడుస్తాయి. స్లోగా వీళ్ళిద్దరూ ప్రేమలో పడతారు. తర్వాత సీన్ లో జాన్ ఆఫీసర్స్ అందరూ కలిసి డిన్నర్ ని చేస్తూ ఉంటారు. అక్కడ ఒక ఆఫీసర్ కూతురైన సెస్లా కూడా ఉంటుంది. ఆమె ఆక్స్ఫర్డ్ నుంచి రీసెంట్ గానే ఇక్కడికి వచ్చింది. సెస్లా స్లీపింగ్ డిక్షనరీ అనే కల్చరు చాలా సంవత్సరాలకు ముందే ఆగిపోయింది అని ఆమె అనుకుంటూ ఉంటుంది. అయితే ఈ పార్టీలోని జాన్ సెస్లాని చూసి అట్రాక్ట్ అవుతాడు. తర్వాత ఇంటికి వెళ్ళాక అక్కడ సెలీమా చాలా అందంగా తన కల్చర్ బట్టలు వేసుకుని రెడీ అయి ఉంటుంది. ఇక్కడ వీళ్ళిద్దరూ డాన్స్ చేస్తూ తర్వాత వీళ్ళిద్దరూ చాలా రొమాంటిక్ గా ఇంటిమేట్ అవుతారు. సీన్ కట్ చేస్తే తర్వాత సీన్ లోని మార్నింగ్ సెస్లా ఆ ట్రైబల్స్ దగ్గరికి వచ్చి వాళ్ళని ఫోటోలు తీస్తూ ఉంటుంది. ఆ క్రమంలోనే సెస్లా కూడా జాన్ ని లైక్ చేస్తూ ఉంటుంది. ఇంకొక వైపు నుంచి సెలీమా అదంతా చూస్తూ కొద్దిగా ఈర్ష్యగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకొక వైపు అదే సమయంలోని సెస్లా అమ్మగారు కూడా జాన్ దగ్గరికి వచ్చి నా కూతురు నిన్ను లైక్ చేస్తుంది, అలాగే నిన్ను పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటుంది అని అంటుంది. ఇక్కడ సీన్ కట్ చేస్తే తర్వాత సీన్ లోని జాన్ తర్వాత రోజు ఇవాన్ ప్రజల డెడ్ బాడీస్ ని తీసుకురావడానికి వెళ్తాడు. ఆ ప్లేస్ లోని చాలా మంది ఒక వింత రోగం వచ్చి చనిపోయి ఉంటారు. వీళ్ళందరూ ఎందుకు ఇలా చనిపోతున్నారు అని జాన్ రీసెర్చ్ చేస్తేని కొంతమంది బ్రిటిష్ ఆఫీసర్స్ అడవిలోని ఎవరికీ తెలియకుండా దొంగచాటుగా మైనింగ్ చేస్తున్నారు అన్న విషయం తెలుస్తుంది. తర్వాత జాన్ ఇంటికి వస్తాడు. ఇంట్లోని సెలీమా చాలా అనారోగ్యంతో ఉంది అని తెలుస్తుంది. కరెక్ట్ గా అదే సమయంలోని జాన్ వల్లే ఈ తెగలో ఉన్న చాలా మంది అనారోగ్యంతో చనిపోతున్నారు అని ఆ ట్రైబుల్స్ అనుకుని జాన్ మీద అటాక్ చేయడానికి వస్తేని జాన్ అసలు నిజాన్ని ఆ ట్రైబుల్స్ కి చెప్తారు. ఇక్కడ కొంతమంది మైనింగ్ చేస్తున్నారు, దానివల్లే చాలా మంది చనిపోతున్నారు అని వాళ్ళందరికీ చెప్తేని వాళ్ళందరూ అక్కడ మైనింగ్ చేసే వాళ్ళ మీద అటాక్ చేసి వాళ్ళందరినీ చంపేస్తారు. అలాగే ఆ ట్రైబ్స్ అందరూని జాన్ చేసిన సహాయానికి థ్యాంక్ యూ చెప్తారు. ఇంకొక వైపేమో సెలీమా ఆరోగ్యం కూడా కుదిటి పడుతుంది. ఒకవైపు నుంచి జాన్ కూడా నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను అని సెలీమాతో అంటూ ఉంటాడు. అయితే అప్పుడు సెలీమా ఇలాగంటుంది, మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం అనుకుంటేని ఇక్కడున్న ట్రైబల్ ప్రజలు దానికి ఒప్పుకోరు. ఒకవేళ మన ఇద్దరం కలిసి ఉండి పెళ్లి చేసుకోవాలి అనుకుంటే ఇక్కడి నుంచి మనం పారిపోవాలి అని అంటుంది. ఒకవైపు జాన్ కూడా అంతా నేను చూసుకుంటానులే అని అంటూ ఉంటాడు. తర్వాత జాన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్లి నేను సెలీమాని మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను అని అంటాడు. అప్పుడు ఆ ఆఫీసర్ కి కోపం వచ్చి నువ్వు ఆ అమ్మాయికి దూరంగా ఉండు అని అంటాడు. మరొక వైపు ఆ ట్రైబల్స్ రాజు సెలీమాని ఒక ట్రైబల్ అబ్బాయికి ఇచ్చి మ్యారేజ్ చేయాలి అని అనుకుంటాడు. అలాగే నువ్వు పెళ్లి చేసుకోకపోతే జాన్ కి చాలా ప్రమాదం జరుగుతుంది అని ఆ ట్రైబల్ రాజు వార్నింగ్ ఇస్తే సెలీమా కూడా జాన్ కి ఏమీ అవ్వకూడదు అని యువరాజుని పెళ్లి చేసుకుంటుంది. ఇక తర్వాత జాన్ ఏదోకలాగా కష్టపడి సెలీమాని కలుస్తాడు. అప్పుడు సెలీమా మనం అనుకున్నది అసలు జరగదు, నేను ఇక్కడున్న ట్రైబల్ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి అని ఆమె చాలా బాధగా చెప్తూ ఉంటుంది. ఇక జాన్ కూడా ఏమీ చేయలేకపోతాడు. ఇక జాన్ ఆ ఆఫీసర్ కూతుర్ని పెళ్లి చేసుకోవాలి అని పెళ్లికి ఒప్పుకుంటాడు. వీళ్ళిద్దరికి పెళ్లి కూడా అయిపోతుంది. నెక్స్ట్ సీన్ లో నీ మ్యారేజ్ అయ్యి సంవత్సరం అయినా గానీ జాన్ సెలీమాని మర్చిపోలేకపోతాడు. అయితే ఒక రోజు సెస్లా జాన్ ఒక మూవీకి వెళ్తాడు. అక్కడ సెస్లాకి అర్థమవుతుంది ఇంకా జాన్ సెలీమాని మర్చిపోలేదు అని. ఇక తర్వాత రోజు మార్నింగ్ జాన్ ఆ అడవిలోకి వెళ్తేని ఒక ప్లేస్ లోని చాలా రోజుల తర్వాత సెలీమాని చూస్తాడు. సెలీమా ఒక అబ్బాయిని ఎత్తుకుని ఆడిస్తూ ఉంటుంది. అప్పుడు జాన్ ఆ బేబీని చూసి ఆ వంట పని చేసే అబ్బాయి దగ్గరికి వెళ్లి ఆ బేబీ ఎవరు అని అడుగుతేని ఆ వంటవాడు ఆ బేబీ మరి ఎవరి బిడ్డో కాదు నీ బిడ్డే అని అతను అంటాడు. ఈ సిచ్యువేషన్ లో జాన్ కొద్దిగా ఎమోషనల్ అవుతాడు. అలాగే ఆ రోజు నైట్ జాన్ వెళ్లి సెలీమాని కలుస్తాడు. అప్పుడు సెలీమా నా పెళ్లి రాకుమారుడితో అయ్యింది అని అంటూ ఉంటుంది. కరెక్ట్ గా
అదే సమయంలోని సెలిమా హస్బెండ్ జాన్ పై అటాక్ చేస్తాడు. అయితే జాన్ అక్కడి నుంచి తప్పించుకుని తర్వాత రోజు రాత్రి జాన్ మళ్ళా సెలిమా దగ్గరికి వెళ్లి మనం రేపొద్దున ఇక్కడి నుంచి ఎలాగన్నా పారిపోయి వెళ్ళిపోదామని అంటాడు. ఇంకొక వైపేమో జాన్ వేసిన ప్లాన్ సెస్లాకి తెలుస్తుంది. అయినా గాని సెస్లా జాన్ ఉన్న పరిస్థితిని అర్థం చేసుకుని నువ్వు సెలిమాని తీసుకుని వెళ్ళిపో అని అంటుంది. మరొక వైపేమో సెలిమా జాన్ ఇంకా రాలేదేంటి అని తన బిడ్డను తీసుకుని ఒంటరిగానే వెళ్ళిపోదామని అనుకుంటుంది. కరెక్ట్ గా అదే సమయంలోని సెస్లా ఫాదర్ వచ్చి ఆమె వెళ్ళిపోతూ ఉంటే పట్టుకుంటాడు. ఒకవైపు సెలిమా సెస్లా ఫాదర్ కూడా స్లీపింగ్ డిక్షనరీ కింద ఉంటుంది. అలాగే సెస్లా ఫాదర్ కూడా సెలిమా అంటే ఇష్టమే. కానీ ఇతను బ్రిటిష్ రూల్స్ కి కట్టుబడి సెలిమాని పెళ్లి చేసుకోలేకపోతాడు. అందుకు ఇతను చాలా బాధపడుతూ సెలిమాకి ఒక హగ్ ని ఇచ్చి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటాడు. ఇంకొక వైపేమో జాన్ కూడా సెలిమాని ఎతుకుతూ ఉంటాడు. కొద్ది సమయం తర్వాత జాన్ కి సెలిమా కనపడుతుంది. ఇక వీళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకునే సమయంలోని ఒక బ్యాడ్ ఆఫీసరు వీళ్ళిద్దరిని పట్టుకుంటాడు. అలాగే అతను సెలిమాని అక్కడెక్కడ టచ్ చేస్తూ ఇబ్బంది పెడుతూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలోని ఆ ట్రైబ్ పీపుల్ అక్కడికి వచ్చి ఆ బ్యాడ్ ఆఫీసర్ ని చంపేస్తారు. అలాగే ఆ ట్రైబ్స్ అందరూని వీళ్ళిద్దరు ప్రేమని అర్థం చేసుకుని మీ ఇద్దరు ఇంకా కలిసే ఉండండి అని పర్మిషన్ ఇచ్చేస్తారు. అలాగా జాన్ కూడా సెలిమాతో కలిసి ఈ అడవిలోనే ఉంటాడు. ఇక ఈ సీన్ తోనే ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ వేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఎప్పుడు మీ సపోర్టింగ్ ని మన ఛానల్ పై చూపిస్తూనే ఉండండి.